ఇవాళ తీర్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరూ కూడా తలదించుకునే విధంగా నిజంగా చాలా ఘోరంగా మాట్లాడిండు. అట్లాంటి వానికి ఏం చేసినా కూడా అది ఆ పాపం అనేది పోదు. ఎందుకంటే ఇవాళ తీర్మార్ మల్లన్నని ఖచ్చితంగా అరెస్ట్ అనేది చేయాలి. ఆయన మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అందరి ముందు కూడా క్షమాపణ కోరాలని చెప్పి ఇవాళ మేమందరం మహిళలను కూడా ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. ఇవాళ తీర్మార్ మల్లన్న మాట్లాడిండు ఏమని, మంచం పంచుకుంటావా అనేసి కంచం పంచుకోవాలని మాట్లాడిండు. అది తెలంగాణ రాష్ట్రానికి ఎంత సిగ్గుచేటు. అట్లాంటి ఆ తోటి ఎమ్మెల్సీ ఉన్న కవితకని ఆ విధంగా మాట్లాడొచ్చా? తీర్మార్ మల్లన్నకి ఒకటే హెచ్చరిస్తున్నాం, మహిళలంటే ఏమనుకుంటున్నావు? అసలు మహిళలు నీకు శాంతియుతంగా కనిపిస్తున్నారేమో కానీ మహిళల్ని ఆదిశక్తి రూపంగా చూడొద్దని చెప్పి చెప్తున్నాము. ఇంకొకసారి ఇటువంటి వాక్యాలు ఏవైనా చేసినా సరే మేము మహిళలందరం కూడా చెప్పుతో కొడతామని చెప్పి ఇవాళ మేము ఇక్కడ అందరం మహిళలందరం కూడా ఆయన హెచ్చరిస్తున్నాము. ఇవాళ డెఫినెట్లీ యాక్చువల్గా ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ పదవిని అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు వేస్తేనే ఒక హోదా ఒక పదవి అనేది వస్తుంది. ఇవాళ బీసీకి ఏ విధంగా సపోర్ట్ చేశారని చెప్పి మల్లన్న గారు ప్రశ్నించినారు. మళ్ళీ నీకు ఏ కులస్తులు వేస్తే నువ్వు ఎమ్మెల్సీ పోస్ట్ వచ్చింది? నీకు అంటే ఓన్లీ బీసీ కుటుంబాలు వేస్తేనే వచ్చిందా? ఎస్సీ ఎస్టీ వాళ్ళు లేరా? అక్కడ మైనార్టీ వాళ్ళు లేరా? అక్కడ ఓసీ వాళ్ళు లేరా? ఒక ప్రజానాయకుడు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు, ప్రజల శ్రేయస్సు కోరుకునేవాడు ఖచ్చితంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా భుజాలపైన మోసుకొని వాళ్ళ సమస్యను తీర్చే విధంగా ఉండాలి. కానీ ఒక మహిళగా ఆమె అన్ని శక్తులు కూడగట్టుకొని ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా సరే ఇవాళ ఒక మహిళగా ఒక బీసీ సమస్యను తలెత్తుకొని పబ్లిక్ కి సేవ చేయాలనే దృక్పథంతో, ఆ రిజర్వేషన్ కల్పించాలనే దృక్పథంతో ఫైట్ చేసి ఇవాళ రాష్ట్రాన్ని తలొగ్గేటట్టు విధంగా 42% అమలు పరచాలనే విధంగా పోరాడిన కవితక్కని ఇవాళ నిందలు వేస్తున్నాడు. ఎందుకంటే ఒక మహిళగా ఆ విజయం ఆమె ఖాతాలో జమ అవుతుంది అని చెప్పి ఒక కుళ్ళుతోనే ఒక కుతంత్రంతో ఒక బీసీ వాళ్ళ వర్గానికి బీసీ వర్గం గురించి ఆలోచించకుండా ఎక్కడ మా హోదా తగ్గుతుందో అని చెప్పి ఆ విధంగా ఒక మహిళని చూడకుండా ఇవాళ విస్మరించడం, ఆయన ఈ విధంగా నిందలు వేయడం జరిగింది. తీర్మార్ మల్లన్న ఖబర్దార్ చెప్తున్నాం, ఇవాళ ఇంకొకసారి ఇటువంటిది ఏదైనా జరుగుతున్న నా కొడక నువ్వు ఎక్కడున్నా సరే వచ్చి ఉరికిచి తంతం, నేను నోరు అదుపులో పెట్టుకో, ఖబర్దార్ బిడ్డ.